ఇరాన్పై అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ లయన్స్ రోర్ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో సహా 30 ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. టెహ్రాన్ నగరం అంతా పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లుతుంది. ఆ ప్రాంతంలో భారీగా పొగలు వ్యాపించాయి. అయితే అమెరికా సాయంతో ఇజ్రాయెల్ రెచ్చిపోయింది, ఈ దాడులు చేస్తుందంటున్నారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ నివాసంతో పాటుగా ఇంటెలిజెన్స్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఏకంగా ఖమేనీ కార్యాలయం దగ్గరలో క్షిపణి దాడి జరిగింది. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ సమీపంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే దాడులకు ముందే ఖమేనీ బంకర్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు దాడులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నామని ట్రంప్ చెప్పడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించి ఈ యుద్ధానికి ఊహించని రీతిలో ముగింపు ఉంటుందని మండిపడింది. యుద్ధం మీరు ప్రారంభించారు, మేము ముగిస్తాం. ప్రతీకారం దారుణంగా ఉంటాయి. వేలాది మంది సైనికులు మరణించారని ప్రకటించింది. ఇటు ఇజ్రాయెల్ ముందుగానే అలర్ట్ అయ్యింది. ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉండడంతో దేశ ప్రజలని అప్రమత్తం చేసింది. ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆయా ప్రాంతాలలో ముందుగానే సైరన్లు మోగాయి. ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలు మూసివేయాలని అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్ పౌర విమానాలను గగనతలాన్ని మూసివేసింది. ఇరాక్ లో కూడా గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్ లో మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి.